ప్రారంభము నుండి కొన్ని మాటలు చూద్దాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోను నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయుచున్న తండ్రి వందనములు. మీరున్న సముఖములోనికి మేము వచ్చి ఉన్నాము గనక ఈరోజు నాయన 70 మందికి మోషేకి యవనస్తులకి పిలుపునిచ్చారు నాయన, నీ యొక్క కొండ ఎక్కటానికి. ఇక్కడున్న మర్మమును ధ్యానమును సన్నిధిని నిన్ను చూచే స్థితిని సరైన రీతిలో చూడగలిగే స్థాయిని మాకు ఇచ్చివేయమని మా మధ్యకు వచ్చి వేసిన ధ్యానపరుడు సన్నిధి సమస్తమునకు మూలమయ్యున్న యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలియుండును గాక. ఆమెన్. మరి పోయిన వారం 16 సీను అరణ్యములో మన్నా కురిసిందని 20 అధ్యాయాల వరకు మనం చెప్పుకున్నాం. 21వ అధ్యాయంలో ప్రభు, నీ దాసుడు మరి నీ దగ్గర ఉండాలి అంటే కొన్ని విధులున్నాయి, అతన్ని పంపించేయొచ్చు 7 సంవత్సరాలు అయిన తర్వాత. లేదు, నీ దగ్గరే ఉంటానంటే తలుపు దగ్గర తీసుకొచ్చి ఒక కదురుతో అతని చెవి కుట్టాలి అని చెప్పాడు. నేను నీతో ఉంటాను అనే దానికి నిబంధన. అందుకే చిన్నారి లాంటి వాళ్ళందరూ ఎన్ని గుట్టించుకుంటున్నారు కదా, అది దేనికి? నేను నీతో ఉంటాను అనే దానికి ముంగుర్తుగా ఈ పై భాగం అంత ఎట్టెట్ట గుట్టించుకున్నారనుకో, ఇదివరకు ఈ పిల్లలు బతకలేదని పై చెవునంత గుట్టించుకుంటూ ఉండేవాళ్ళు. ఇది మోషే ధర్మశాస్త్రం. నీతో ఉంటాననేది ఒక ప్రమాణము. అలాగనే 22 అధ్యాయంలో చూస్తే జక్కయ్య యేసయ్యని చూడాలి అని చూస్తా కళ్ళు వాడాడు, పరిగెత్తటానికి కాళ్ళు వాడాడు, అలాగే చెట్టు ఎక్కటానికి చేతులు వాడాడు. ప్రభు చెట్టు దగ్గరికి వచ్చి ఆయన చూచినప్పుడు త్వరగా దిగు అన్నప్పుడు తన మనసును వాడాడు. యేసుతో నడుస్తూ ఒక ప్రమాణాన్ని చేసుకున్నాడు. యేసుంటే చాలేమక్కర్లా. జక్కయ్య ఇంటి ప్రభు వెళితే, నా ఆస్తిలో సగం బేదలకిస్తా, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇస్తానన్నాడు. అంటే యేసుతో నడిచేటప్పటికి నిర్గమాకాండ 22 అధ్యాయము ఎవరికి తెలిసిందంటే జక్కయ్య తెలిసింది ధర్మశాస్త్రం. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే 22 అధ్యాయంలో ఒకడు ఎద్దునైన్ను గొర్రెనైన్ను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. కాబట్టి సగం బేదలకు ఇస్తా, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 అంతలు ఇస్తాను అని చెప్తున్నాడు ఈయన. యేసుతో నడిచేటప్పటికి ఏం చెయ్యాలో ఆయనకి తన కర్తవ్యము అనేది అర్థమైనట్టు చూస్తున్నాం. 23వ దినాన, ఈరోజు 23 కదా, మరి లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభువుని ఎక్కువ గణపరిచేవారు ఎవరంటే, సామెతల గ్రంథము 25:2లో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత, ఆకాశము ఎత్తు భూమి లోతు, రాజు మనస్సులోని అభిప్రాయములు
అగోచరము అని మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలీదు. భూమి ఎంత లోతులో ఉందో ఎవరికీ తెలీదు. రాజు అంటే ఎవరంటే మన ప్రభు. ఒక్కొక్కరి విషయంలో ప్రభువుకి ఆకాశానికి, భూమికి ఎంత లోతుందో, ఎంత ఎత్తుందో, ఒక్కొక్కరి విషయంలో ఆయనకు అంత ఉన్నతమైన ప్రణాళికలనేవి ఉన్నాయట. అందుకే అక్కడ అంటాడు, రాజు ఎదుట దుష్టులను తొలగించినడెలా అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు అంటే ఎవరు? మన ప్రభు. రాజు ఎదుట దుష్టులు అంటే నిరాశ, భయము, ఆందోళన, గలిబిలి, అసలు ఏమి లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ స్థితి అంతా తీసి పక్కన పెట్టాలి. ఇవన్నీ మనల్ని బలహీనపరిచే తలంపు. నిన్ను ఓడించిన నిఖిలా పాపములను నీవే ఓడింతువు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునాం, అడ్డురారెవరును తెలుసునాం, హాయిగా నుందువు తెలుసునా. మనల్ని ఏమేమి ఓడిస్తున్నాయో, ఒంటరితనం ఓడిస్తుందా, నిరాశ ఓడిస్తుందా, రాజు ఎదుట దుష్టుల్ని తొలగించినడలా. రాజు అంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నారు. మనలోని ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ఉంటే చాలు, మనకన్నీ ఉన్నట్టే. అందుకని లేని వార్త పుట్టించవద్దు అని ప్రభు తెలియచేస్తూ కొన్ని కట్టడలను 23 అధ్యాయంలో, నిర్గమాకాండ 23 అధ్యాయంలో ప్రభు తెలియచేస్తూ 14 వచనం, సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. కాబట్టి ఆయన సన్నిధిలో పండుగ మనం ఆచరించాలి. అంత మాత్రమే కాదు, నా సన్నిధిలో ఎవడును ఒట్టి చేతులతో కనపడకూడదు. మనకి ఏ టైంకి ఏమి ఇవ్వాలో దేవుడు ఇస్తాడు. కాబట్టి నా సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదు. మన చేతికి ఏముంటుందంటే సమృద్ధి ఉంటుంది. 145 కీర్తన 9 వచనంలో యెహోవా అందరికీ ఉపకారి. 14, 15 వచనాల్లో మరి ప్రభు అన్నారు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ప్రతి కన్ను ఎవరి వైపు చూస్తుంది అంటే దేవుని వైపు చూస్తుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఏ టైంకి మనకి ఏమి ఇవ్వాలి అనేది ప్రభు మనకిస్తారు గనక, ప్రభు వైపు మనం చూస్తే చాలు. మరి సమస్తాన్ని తండ్రి మనకు అనుగ్రహించువారై ఉన్నారు. మేము పోయిన నెలలో టర్కీ వెళ్ళినప్పుడు కొలసి సంఘానికి, అంటే అక్కడే అన్నీ ఉన్నాయని నాకు తెలవదు. 7 పేర్లు మట్టికి మనకు ప్రకటనలో రాశారు. 7 సంఘములకు శుభము అని. కొలసి సంఘము చాలా కొండపైన ఉంటది. దాని క్రింది భాగంలో ఫిలిప్పి సంఘం ఉంటది. అలాగనే దశలోనిక అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. మొత్తం అన్నిటిలో మరి అపోస్తులెళ్ళి పని చేసినట్టు చూస్తూ ఉన్నాం. పేరు చెప్తే చాలు వాళ్ళ సంఘాన్ని తీసుకెళ్తారు. అంటే బైబిల్ ఏ పేర్లు ఉన్నాయో అదే పేరులతో నేటి దినాన పిలువబడుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. 7 సంఘాలకు వెళ్ళి ప్రార్థన చేసి ఇక్కడ మంచి సన్నిధి రావాలి. 7 సంఘాల్లో ఒక్క చర్చి కూడా లేదు. చర్చీలన్నీ కట్టబడాలి నీ రాకడ ఆలస్యమైతే. ఇవన్నీ పునర్నిర్మాణం అవ్వాలి తండ్రి అని ప్రార్థన చేశా. కాకెట పిల్లలకి ప్రార్థన నేర్పుద్దట. ఇదివరకు కూడా చెప్పాను నేను. ఏ రోజుకి ఆ రోజు కాకి పిల్ల ప్రార్థన చేస్తాడ. కాకి కాదు, కాకి పిల్ల. ఒకసారి చూద్దాం యోబు గ్రంథము 38 అధ్యాయము 41లో, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు
కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ఆహారం సిద్ధం చేయటమే కాదు, ఏలియా లాంటి గొప్ప ప్రవక్తకు ఎళ్ళి ఆహారం ఇచ్చిరా పో అని కాకికి పని ఇచ్చిన దేవుడు మన బిడ్డలకు పని ఇవ్వడా? ఏ సమయంలో ఏ పనివ్వాలో దేవునికి బాగా తెలుసు. ఈ మాట యోబు రాస్తూ ఉంటే దావీదు ఏం రాస్తున్నాడంటే 147 కీర్తనలో మనం చూచినట్లయితే, ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు అనే మాటను రాస్తూ 9వ వచనంలో, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. అరచుచుండు పిల్ల కాకులు, చిన్ని చిన్ని కాకులకు కూడా ఆహారం ఇచ్చాడు. అందుకే లూకాసు వార్త 12లో మీరు కాకుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. శ్రేష్ఠులమైన మనల్ని ప్రభు ఏమంటున్నారంటే, నా సన్నిధికి మీరు వట్టి చేతులతో రాకూడదు, మీ పంటను తీసుకొని రావాలి అని చెప్తూ 15, 16 వచనాల్లో, నిర్గమాకాండం 23 15, 16 వచనాల్లో మనం చూస్తే, మరి 7 దినాలు పులియని రొట్టెలు నువ్వు తినవలను, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు, నువ్వు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నువ్వు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఇక్కడ మనం చూచినట్లయితే సంవత్సరానికి ఒకసారి ప్రథమ ఫలముల పండుగ చేసేటప్పుడు నీ పంటలో నుండి నువ్వు తీసుకొని రా, నీ ఆహారములో నుండి నీవు తీసుకొని రా అని ప్రభు కొన్ని చట్టాలని చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 23 అధ్యాయము 21 వచనంలో, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని మాట వినాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగని ఇక్కడ 24 అధ్యాయంలో ఒక ఆహ్వానం అనేది వచ్చింది. మరి ఆయన మోషేతో ఇట్లన్ను, నీవును అహరోను నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలను 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి మోషే మాత్రమును యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. అందరు కలిసే వెళ్ళారు. మోషే మాత్రము నన్ను సమీపించాలి, వారు కొంచెం దూరంగా ఈ 70 మందిని సాగిలపడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కొండ ఎక్కటము అనేది చాలా ఉన్నతమైన అనుభవం అయి ఉన్నది. ఒకసారి చూద్దాం. మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు గనక, ఏది ప్రారంభించాలి అన్నా ఆది కాండములో, ఆది కాండం 50 అధ్యాయాలు మనకొస్తే చరిత్ర అంతా మనకు చక్కగా తెలిసిపోతుంది. ఆది కాండం 10వ అధ్యాయంలో ఎక్కడ నివసిస్తున్నారు, ఎవరెక్కడున్నారు ఇక్కడ లిస్ట్ ఇచ్చారు మనకి. ఆదికాండం 10వ అధ్యాయం 30వ వచనం, మేషాన్ నుండి సఫారాకు వెళ్ళే మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశముల బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. షేము సంతతి అంతా ఎక్కడుంటుంది అంటే కొండల మీద ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మరి సీనాయికి 3 పేర్లు అని చెప్పుకున్నాం, నిర్గమాకాండంలో చూచాం. 3వ అధ్యాయంలో దేవుని పర్వతము అని, సీనాయి శిఖరము అని నిర్గమాకాండము 19లో, అలాగనే హోరేబు, ఈ 3 పేర్లు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కొండెక్కుతున్నారు కానీ సరైన సిద్ధపాటు అనేది ఈ పెద్దల్లో లేదు గనక
ఎక్కి వచ్చి ఎక్కే స్థితి అనేది మనం సంపాదించుకోవాలి. కీర్తన 61:2లో దావీదంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి లేతే పర్వతానికి నన్ను ఎక్కించుము. అలాగనే ప్రకటన గ్రంథం 4 అధ్యాయంలో యోహానుకొక ఆహ్వానం వచ్చింది. నీవు ఇక్కడకు ఎక్కి రమ్ము. ఎక్కే స్థితి మనకెవరిస్తారు అంటే దేవుడిస్తాడు. మరి 7 సంఘాలకెళ్ళినప్పుడు చాలా నడవాలి. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. యోహాను ఆత్మవశుడయ్యి ఉండగా అంటున్నాడు ఆయన, అంతంత కొండలు నేను ఎక్కలేకపోతున్నాను అంటే, ఏదో ఒక బలమైన గాలొచ్చి తోసేసినట్టే ఇక్కడున్నా నేను కాసేపటికి అక్కడ కనపడతా ఉండేదన్నాను. అంటే సహాయం దేవుణ్ణి అడిగాను. ఆయనే నన్ను ఎత్తుకొని పోయారు. అది మట్టికి వాస్తవం. ఎందుకంటే అందరు నన్ను ఎగతాళి చేశారు. "నువ్వు ఇక్కడే నడవలేవు, అక్కడేమో నడుస్తావని." నేనన్నా అక్కడికెళ్తే దేవుడు నన్ను తీసుకెళ్తాడు. నా శక్తితో నేను ఎళతానని చెప్పటం లేదు. అలాగని ఇక్కడ మనం చూస్తే మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రభువుని సమీపించే స్థితిలో ఈయనున్నాడు. దావీదంటాడు కీర్తన 17:15లో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగని ఇక్కడ మనం చూచినట్లయితే వీరందరూ ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలీయులు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీయుల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పిన మాటలన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఇక్కడ మనం చూస్తే మరి రక్తము పళ్ళెములో పోయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో చూస్తే జకరియా గ్రంథం 9 అధ్యాయము 10, 11 వచనాల్లో తాము చేసిన నిబంధన రక్తమును బట్టి నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. నీరు జీవము లేని స్థితిలో మనం ఉన్నాం. లోకరీత్యా మనిషి బ్రతకాలంటే 3 కావాలి: గాలి, నీరు, ఆహారము. కాబట్టి గాలి కంటికి కనపడదు. ప్రభు అంటున్నారు, నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరం. రోజుకొక అధ్యాయం చదివేటప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నదంతా మనం ప్రాక్టీస్లోనికి తీసుకోవాలి. నాయన ఈరోజు నేను ఏదన్నా లేని మాట మాట్లాడానా, నేనేదన్నా అన్యాయంగా ఎవరి దగ్గరన్నా తీసుకున్నానా, నేను ఏం తప్పు చేశానని ఆ అధ్యాయం మనల్ని ఒక అర్థంలాగా కరెక్ట్ చేస్తూ ఉంటుంది అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అలాగని ఇక్కడ మనం గమనించినట్లయితే నిబంధన వాక్యములను మోషే చెప్పాడు. మరి నిర్గమాకాండము 40 అధ్యాయాలు రోజుకొకటి మనం చదువుతాం. రోజుకొక్క అధ్యాయమే చదవాలి. ఆ అధ్యాయంలో ఉన్నదంతా మన మైండ్లోకి వచ్చేసి ధ్యానం చేసుకో. 10వ తారీఖు కల్లా, అంటే ఆగస్టు 9వ తారీఖు కల్లా ఇంచుమించు ధర్మశాస్త్రం పూర్తి చేసామనుకో, ఇంకా దీవెన మనకు. అంటే 5 పుస్తకాలు పూర్తి చేయాలి.
ఈ 5 పుస్తకాలు పూర్తి చేయటం ద్వారా 1000 రెట్లు మనం ఆశీర్వదించబడతాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 11వ వచనంలో ఆయన ఆజ్ఞల్ని, విధుల్ని ఇక్కడ గైకొంటామని చెప్తున్నారు. వాటిని వింటే 1000 రెట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 11వ వచనంలో ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి కొండ పైన చూస్తున్నాం. ప్రభు పాదాల క్రింద చూస్తున్నాం. కొండ క్రింద చూస్తున్నాం. ఇక్కడ కొన్ని గుంపులు అనేయి మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగనే మనం చూస్తే మోషే ముఖాముఖిగా చూచే స్థితిని సంపాదించుకున్నాడు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. 31 అధ్యాయం దగ్గర రాగానే వీళ్ళంటారు, అసలు మోషే ఏమాయనో మాకు తెలియదు. అంటే ఆజ్ఞలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆజ్ఞకు వ్యతిరేకం అనేది 31లో ఆజ్ఞలు ఇచ్చాడు. 32లో విగ్రహారాధన అనేది చేశాడు. 33లో నేను మీతో రాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 34లో మళ్ళీ నా దగ్గరికి రా, ఆజ్ఞలు ఇస్తాను, పలకలను నువ్వు తయారు చేయని ప్రభువు చెప్తూ ఉన్నారు. అలాగని ఇక్కడ చూస్తే ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. 4వ వచనంలో మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి కొండపైన ఉన్న మోషే కొండ దిగువ భాగమునకు, క్రింది భాగమునకు వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. బలిపీఠాన్ని క్రింది భాగములో కట్టి 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి, ప్రకటన గ్రంథం 3:11లో చూస్తున్నాం. నువ్వు నా వాక్యాన్ని గైకొంటే, నా విధుల్ని గనక నువ్వు చేస్తే, నీవు నా మందిరంలో ఒక స్తంభముగా ఉంటావు అని. దేవుడు తన బిడ్డల్ని స్తంభాలుగా స్థిరపరచువారై ఉన్నారు. స్తంభమేం కదలదు. అలాగని ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో మరి అపోస్తులు అడుగు భాగంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే గోత్రకర్తల పేర్లు గుమ్మాల మీద ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో పేతురు గారు అంటారు, అయ్యా అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, ఏంటి లాభం మాకు నీ ఎమ్మట వస్తే అంటే, ప్రపంచము పునర్జన్మ చెందినప్పుడు 12 సింహాసనాల మీద మీరు కూర్చొని దేవదూతలకు తీర్పు తీరుస్తారు. ఈ గొప్ప ఆధిక్యత సీమోను పేతురు నీకు ఇవ్వబడుతుంది, నీతో పాటు 12 మందికి ఇవ్వబడుతుంది అని తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము, ప్రకటన 21 అధ్యాయము 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మం మీద వ్రాయబడి ఉన్నవి. 12 మంది గోత్రకర్తలు. మనం చూస్తే లేయా పిల్లలు, రాహేలు పిల్లలు, జిల్పా, మరి బిల్హా, అంటే దాసీ పిల్లలని ఆమె తీసేశాడా దేవుడు? కాబట్టి ఆయన అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాటను చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో, ప్రకటన 21:14 వచనంలో, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఈ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఇక్కడ మనం చూస్తే గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు.
కాబట్టి 12 మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ హతసాక్షులయ్యారు. వీరి మరి నామాలు ఎక్కడున్నాయంటే వారి సేవ పునాదులు. పునాదుల్లో వీళ్ళు పైభాగమున గోత్రకర్తలు కనపడుతూ ఉన్నారు. అలాగున 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి, ఎందుకు యవనస్తులను పంపారు? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని విలాప వాక్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 119 దావీదు కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు చక్కగా నిలబడాలి అంటే ధర్మశాస్త్రము 5 పుస్తకాలు యవన ప్రాయంలో అడుగుపెట్టిన వెంటనే నేర్పించాలి. ఇది ఇశ్రాయేలీల కట్టడ విధి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనకి ఏది ఈజీగా ఉంటుందో, చాలామంది అసలు పాత నిబంధన జోలికి పోరు, ఇంకా మనకు అక్కర్లేదంటారు. కానీ పాత నిబంధన చెప్పకుండా కొత్త నిబంధన అనేది చెప్పకూడదు. మరి పోనీ కొత్త నిబంధనే కదా ప్రకటన గ్రంథం. గోత్రకర్తల పేర్లు వాళ్ళు పాత నిబంధనోళ్ళు కదా, గుమ్మాలు పైన ఉన్నాయని ఉందా లేదా? అలాగని ఇక్కడ మనం చూస్తే ప్రభు మనకి యవ్వన రక్తాన్ని ఇచ్చారు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని యెషయా గ్రంథం 40లో మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే కొండ దిగువ బలిపీఠము అనేది ప్రభు కూడా తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని భూమి యొక్క క్రింది భాగములోనికి దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి. ఇక్కడ మనం చూచినట్లయితే కోడెలను వధించిరి, దహన బలి, సమాధాన బలి. మన ప్రభు సమాధానకర్త అయి ఉన్నారు. అలాగని అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పిన మాటలన్నీ చేయుచు విధేయులమై ఉందుమండి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. రక్త ప్రోక్షణ ఎప్పుడైతే జరిగిందో పాప క్షమాపణ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనందరి కొరకు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించారు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడలా మీరు ఎలాగూ తప్పించుకుంటారు అని ప్రభు తెలియచేస్తున్నారు. రక్తము శుద్ధీకరిస్తుంది. ప్రకటన 1:6లో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగ యుగములు కలుగునుగాక అని చూస్తూ ఉన్నాం. రక్తము సమాధానపరుస్తూ ఉంది. రక్తము ఉగ్రత నుంచి తప్పిస్తూ ఉంది. రక్తము అన్యోన్య సహవాసాన్ని ఇస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన వెలుగులోనున్న ప్రకారము
మనమును వెలుగులో నడిచినడెలా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చూస్తే, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన రక్తముతో బ్రతికించెను. రక్తం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. అందుకే ఆయన చెప్తున్నారు లేవియకాండము 17:11లో రక్తము ప్రాణము కనుక రక్తముని ఎవ్వరూ తినకూడదు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి తన అమూల్యమైన రక్తాన్ని తండ్రి మనకిచ్చారు. వధించబడిన గొర్రెపిల్ల తన శ్రేష్టమైన రక్తాన్ని ఇచ్చింది గనక యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తెలియచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిబంధన రక్తము పళ్ళెములో పోసి మరి చిందించినప్పుడు బలిపీఠం మీద రక్తము ప్రోక్షించబడింది. నిబంధన గ్రంథము ప్రజలకు వినిపించినప్పుడు వారు యెహోవా చెప్పిన మాటలన్నీ చేయుచు విధేయులమై ఉందుమండి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. మరి ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడిందో పెద్దల్లో 70 మంది అహరోను, నాదాబు, అబీహు ఈ ముగ్గురు ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీల మయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో చూస్తాం ఈ రూపాన్ని. ఆయన ఇశ్రాయేలీల్లో ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవుణ్ణి చూచి అంతస్తుని సంపాదించుకున్నారు. అన్నపానాలు చేశారు అంటే వాళ్ళు బ్రతికున్నారు. అలాగని ఇక్కడ మనం చూస్తే, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. కొంచెం దూరంగా ఉన్నా సిద్ధపాటు చేసుకున్నప్పుడు రక్తము ప్రోక్షించబడినప్పుడు దేవుణ్ణి చూచే అంతస్తు అనేది కలిగింది అనే మాటలను చూస్తూ ఉన్నాం. 12వ వచనం నిర్గమాకాండం 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. సీనాయి కొండ ఎక్కటం చాలా కష్టం. మరి నేను సగం వరకే ఎక్కాను అంతే. మా అబ్బాయి వాళ్ళు మట్టుకు ఎక్కారు. మోషే 6 పర్యాయాలు ఎక్కినట్టు చూస్తూ ఉన్నాం. ఎక్కటం దిగటం. మరి ఆ ఎత్తులోనికి ఎక్కటం మెట్లేం ఉండవు దానికి. నిలువుగా ఉంటది ఆ కొండ. అందుకే ఇక్కడ చూస్తే యెహోవా మోషే తిట్లను, నువ్వు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నువ్వు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా, ప్రభు దగ్గరికి వస్తే చాలు, నువ్వేది బోధించాలో ఆజ్ఞల్ని నేను ఇస్తాను, ధర్మశాస్త్రాన్ని నీకు ఇస్తాను. అందుకే ఈ 40 రోజుల్లో మనం ధర్మశాస్త్రాన్ని ఎటు నిర్గమకాండం రోజుకొకటి చదువుతున్నాం గనక ఇంకా 4 పుస్తకాలు. ఆదికాండం 50 అధ్యాయాలు చదివినప్పుడు నువ్వు ఏది ప్రారంభించినా అది సక్సెస్ఫుల్‌గా నెరవేరుతుంది. నిర్గమకాండం 7 చదువుతున్నాం కదా! అలాగనే లేవియకాండం 27 అధ్యాయాలు చదివినప్పుడు ఆరాధనలో కుదురుబాటు అనేది వస్తది. సంఖ్యాకాండం 36 అధ్యాయాలు చదివేటప్పటికి సంఖ్యాకాండం ఎవరైతే ఎక్కువ చదువుతారో సంతానం దీవించబడదు. కాబట్టి 112 కీర్తనలో నీ సంతతి వారు బలవంతులగుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును అనే మాట చూస్తూ ఉన్నాం. కలిమి అనగా ప్రార్థన,
సంపద అనగా వాక్యం. మన వాక్యం ఎంత చదువుతాం అంత సంపాదన అనేది తప్పకుండా మనకుంటుంది. అలాగని ఇక్కడ మనం చూచినట్లయితే మరి నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మళ్ళీ మోషే పైకెళ్తున్నారు. చెప్పాడు ప్రజలకి, అహరోను, నాదాబు, అబీహు మీ మధ్య ఉన్నారు. 70 మంది పెద్దలు మీ మధ్య ఉన్నారు. మీకు ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళతో చెప్పండి, వారు చూస్తారు అని హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కొండంత మేఘం కమ్మేసింది. మరి ఊరకే ధర్మశాస్త్రం రాలేదు. ఊరకే ఆజ్ఞలు రాలే. 20వ తారీఖున అందరిని ఆజ్ఞలు రాసి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పాం. మనం కూడా దేవాలయంలో ఆజ్ఞను పెట్టాం. ఎందుకంటే ఆజ్ఞను నేను నీకు దీపముగా ఇస్తున్నాను అని ప్రభువు తెలియచేశారు. మోషే 6 రోజులు నిలబడితేనే ధర్మశాస్త్రం ఆయన చేతికొచ్చింది. మరి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో అంటున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాటలాడవలెను. మనం కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు. దేవుని సేవ అంటే ఏముందిలే వాళ్ళ కోరకే వచ్చేస్తాయి అనుకుంటారు కానీ ఎంత నలుగుడు ఎంత కష్టము అనేది ఆ కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. అలాగనే చిన్నప్పుడు నా చిన్న కొడుకుని, నాన్న నువ్వేమవుతావంటే నేను పాస్టర్ని అవుతా అనేవాడు. ఎందుకురా అంటే పాస్టర్లు అయితే వారానికి ఒక్కరోజే మాట్లాడతారు, రోజులన్నీ ఖాళీ. మాస్టర్లు అయితే 6 రోజులు కష్టపడితే ఒక్కరోజే ఖాళీ. అందుకే నేను పాస్టర్ని అవుతాను అనేవాడు. అలాగని ఇక్కడ మనం చూస్తే మేఘము కొండను కమ్మింది, 6 దినములు దాన్ని కమ్ముకొను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, నువ్వు ఇక్కడికి రా అంటే పైకి వెళ్ళాడు, కిందకి వెళ్తానికి వీల్లేదు, మేఘం కమ్మింది, దారి కనపడటం. ఒకసారి కేరళ వెళ్ళాం మేము. కేరళ వెళ్ళిన తర్వాత ఒక మేఘం అనేది వచ్చేసింది. అస్సలు ఒక తుఫాన్ వచ్చింది, దారి కనపడతలేదు. మేము కోయంబత్తూరుకి రావాలి మళ్ళీ. ఎంత ప్రార్థన చేసుకున్నామో చెప్పలేం. ప్రభా దారి కనపడేటట్టు చెయ్యి, దారి కనపడేటట్టు చెయ్యి. కారు లైట్లు వేస్తున్నాం, దారి కనపడతలేదు. అంత ఒకలాంటి నలుపు మేఘం అనేది కమ్మేసింది. అప్పుడు నాకు ఈ అధ్యాయం గుర్తుకొచ్చింది. అలాగనే మోషే ఇప్పుడు దిగటానికి వీల్లేదు, పరీక్షలో ఉన్నాడు. కొండను మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. కొంచెం కూడా వెలుతురు అనేది, అందరు మీటింగ్లు పెడుతుంటే వర్షాలు లేవు, మనం పెట్టుకునేటప్పటికి అంటే ఇంత వర్షంలో వీళ్ళు ఎలా చేస్తారో అన్నట్టు మనకు పరీక్ష. పోయినసారి ఎంత అయిందా? 2 దినాలు మనం పెట్టాము అంటే మరి ఈసారి వర్షం వచ్చినా ఏదన్నా తక్కువైందమ్మా. కాబట్టి అన్ని ఏర్పాట్లు మనకి ఎవరు చేస్తున్నారు అంటే ప్రభువే జరిగించువారై ఉన్నారు. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు 6 రోజుల వరకు దేవుని స్వరం అనేది వినపడలేదు. మనం ఒక గంట అటు కూర్చోగానే నాకేం కనపడలేదు, నాకేం వినపడలేదు అంట. 7వ దినాన ఈయనకి స్వరం వినపడుతుంది. మోషేను పిలిచినప్పుడు
యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. కాబట్టి అగ్ని రూపంలో ప్రభు కనపడుతూ ఉన్నారు. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకు ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. కాబట్టి 40 దినాలు ఆయన అన్నపానాలు ఏమీ తీసుకోలేదు. ఈరోజు ఈ గ్రంథం మన చేతుల్లోనికి వచ్చింది అంటే 40 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. మోషే జీవితంలో అంటే 2 40లు ఆయన తీశారనుకో, 40 రేయింబగళ్ళు కలిపారక్కడ. మత్తయి సువార్త 4 అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండగా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. ప్రార్థనలో మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో భయంకరమైన శ్రమ అనేది ఉంటది తప్పకుండా. అయ్యగారు భూలోకంలో ఉన్న జబ్బులన్నీ నా మీద పంపించను ప్రార్థన చేశారు. ప్రతిదీ అనుభవిస్తూ యేసు ప్రభువ మా హితబోధకుండ అనే పాటలు ఆయన వ్రాసుకుంటూ వచ్చారు లైనంతా. అలాగనే మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. అలాగనే 40 దినాలు ఉండగలిగేటటువంటి స్థితిని ఎవరిచ్చారు అంటే దేవుడు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సినాయి కొండకి వెళ్ళినప్పుడల్లా ఆ కొండ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. అయ్యా పైదాకా నేను ఎక్కలేను కానీ ఇక్కడ కూర్చున్నాం. మోషే 40 దినాలున్న ఈ స్థలములోనికి ఆ మండుచున్న పొద దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చావు గనక నీకు వందనాలు. మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. కాబట్టి దావీదంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించి. మత్తయి సువార్త 4 అధ్యాయంలో ఎత్తైన కొండ మీదకి సాతాను ప్రభువుని తీసుకెళ్ళి ఈ లోకరాజ్యమంతా నాది, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇస్తా. అసలు అంతా ఎవరిది? దేవుంది. అప్పుడు ప్రభు వాక్యంతో గద్దించాడు, సాతానా నా వెనక్కి వెళ్ళు, నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపవలదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మన మనం చూస్తే 17వ తారీఖున థాయిలాండ్లో సమాధులన్నీ తెరవబడినాయి. మరి ఏంటో మనకు తెలియదు. ప్రభు వచ్చే ముందు సమాధులు తెరవబడతాయి. పోయినసారి మేము యెరూషలేం వెళ్ళినప్పుడు అక్టోబర్లో వెళ్ళటానికి పర్మిషన్ లేదు. మౌంట్ మోరియా ఇప్పుడుంది. టెక్సస్ నుంచి 7 పెయ్యలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మత్స లేనిది దొరికింది అంటే దాన్ని బలివ్వాలి. మనం ఏ సంఘంలో ఉన్నాము అంటే లవోదికయ సంఘంలో ఉన్నాం. ఈ సంఘ పరిస్థితి ఏంటంటే నులివెచ్చని స్థితి. ఇది నోవహు కాలంలో ఎలా ఉందో, సొదొమ గోమొర కాలంలో ఎలా ఉందో లోకం ఇప్పుడు అట్లాగే విచ్చలవిడితనం. ఎలా పడితే అలా. ప్రభు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు గనక మన భక్తిని మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి అని ప్రభు తెలియచేస్తుంది. మళ్ళీ నేను ప్రార్థన చేసుకున్న వచ్చినాక, ప్రభు నీ చిత్తమైతే మన కొన్ని సంఘాలు అంటే ఫిలిప్పి, కొలసి వీటిని సరిగ్గా చూడలేదు నాయన, ఈసారి నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళు అంటే ఇంకొకళ్ళు ఫోన్ చేశారు, మీరు అంత కష్టపడకుండా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఇజ్మీర్కే డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఇక్కడ నుండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న శోభ వచ్చింది కదా, వాళ్ళ బావగారు కొడుకు ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ మేనేజర్. అక్క నువ్వైతే మా ఇంట్లోనే ఉందిరు కానీ
మొత్తానికి నేను ఏర్పాట్లు చేస్తాను. జైవే బాబు నవంబర్, డిసెంబర్‌లో ఎళ్లి మళ్ళీ ఒకసారి చూసొస్తే, అప్పుడు ఇంకా క్షుణ్ణంగా మిగతాయి మేము దెస్సలోనికైల పట్టణం, కొరింథీ సంఘాలు ఆటికెళ్ళలేదసలు. అయన్నీ గూడా అక్కడే ఉన్నాయి. ఫిలిప్పు నలుగురు కుమార్తెలు ప్రవచించిందక్కడే. నలుగురు కూతుర్లు అందరూ ఆడపిల్లలే అని మనం అనుకుంటాం. నలుగురు ప్రవచించే అంతస్తులు వాళ్ళున్నారు. మనకు ఆశ ఉందనుకో, అయ్యగారన్నారు, "ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేరు" అని. దైవ సంబంధమైన ఆశ మనకున్నప్పుడు, అందుకే కొలస్సీ పత్రిక 3లో ఒక మాటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎప్పుడైతే ఇవి చూడాలి, ఇవి చూడాలి అనే తలంపు ఉంటుందో, తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆ స్థితిని మనకి అందించువారై ఉన్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మోషేని 6 రోజులు దేవుడు మేఘములో ఉంచారు. మరి దేవుని చిత్తమైతే రేపు అక్టోబర్‌లో మళ్ళీ యెరూషలేము వెళ్ళటం ఉంది. వీలైతే ఇటు 7 సంఘాలు, మరి అటు ఇశ్రాయేల్ దేశము వెళ్ళేటట్లు ఈ ఈజిప్ట్లు, ఈ జోర్డాన్లు తీసేసి, చూశారుగా అందరూ ఆ రెండిటిని. ఈ 7 సంఘాలు అటు అయితే బాగుంటది అని ప్లాన్ చేస్తున్నాం. ప్రార్థన చేసుకోండి. బైబిల్ మీరు ఎంత చదువుతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది. దీనికి పెద్ద ఉద్యోగాలు అక్కర్లేదు. నాకు ఏదన్నా ఉద్యోగం ఉంటే బాగుండు. నిన్న మా అమ్మాయి అంటుంది, ఇంట్లో కూర్చొని ఏదన్నా ఉద్యోగం ఇస్తే ఇంట్లో కూర్చొని తిప్తారేంటి? విరిగి నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయను అని ప్రభువు చెప్తూ ఉన్నారు. అలాగనే ప్రభు కొరకు మనం శ్రమ పడినప్పుడు, మరి రాత్రంతా ఇలాగే కూర్చొని ఉంటాను. నేను పడుకుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది. రాత్రంతా కూర్చుంటా, చదవగలిగినంతసేపు బైబిల్ చదువుతాను. మరి మోషే, నేను జూలై 1న బైబిల్ మొదలుపెట్టా. నేను పండక్కి పాత నిబంధన 39 పుస్తకాలు అయిపోయినాయి. 20వ తారీఖుకి అంటే 20 రోజులకి ఏమైపోయింది? 39 పుస్తకాలు పూర్తయినాయి. ఒక కొత్త బైబిల్ కొనుక్కుందాం అనుకుంటే వాడు ఒక బైబిల్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ఎటు మన ఆశలు ఉన్నాడు. ఇంకోరు కూడా మొన్న తిరుపతి వెళ్తే వాళ్ళ అక్కకి బైబిల్ అంటే ఇష్టమని బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను అనుకున్న, పోన్లే మళ్ళీ మొదలు పెట్టమని దేవుడు నా చేతికి బైబిల్ ఇచ్చాడు. కాబట్టి ఎవరన్నా మనకు బైబిల్ ఇచ్చినప్పుడు నా దగ్గర ఉందలే వద్దు అన్న మాట రాకూడదు. ఈ గ్రంథం మన చేతికి వస్తుంది అంటే ఒక ₹1,00,00,000 నీ చేతికొచ్చినియి అన్నట్టు ఫీల్ అవ్వాలి మనం. మా ఇంట్లో బైబిల్ ఉంది, మాకు వదిలేయండి, ఎవరికన్నా ఇచ్చేయండి. సాధారణంగా వాడే మాటలేవు. కానీ ఇర్మియా అంటాడు, ఆయన వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇదివరకు చెప్పా. 2 రోజులు మరి నాకు భోజనం అనేది లేదు. మరి 8 గంటల ప్రయాణం, 8 గంటల ప్రయాణం అంతా కూర్చొని, ప్రభు ఇక నేను చేయలేకపోతున్నాను ఈ ప్రయాణం. నాకు భోజనం కావాలనుకుంటే ఎక్కడో బాంబే వాళ్ళొచ్చి అక్కడ వండించుకోవటం ఏంటి? చిక్కుడుకాయ టమాటా కూరేసి వాళ్ళు ఒక ప్లేటు అన్నం తీసుకొచ్చి నాకు ఇవ్వటం. మళ్ళీ తర్వాత మా అబ్బాయి వాళ్ళు వెళ్ళారు. మేము కూడా వైట్ రైస్ తెచ్చుకుంటా అంటే అమ్మగారికి ఒక్కరికే మేము ఇస్తామన్నారు. నేను అన్నా, అమ్మ నీకు ఇచ్చారు మాకు ఇలేదండి మా అబ్బాయి అంటే అన్న, నేను ప్రార్థన చేసుకున్న అన్నం కోసం. ప్రతిదీ మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఏ టైంకు ఏమివ్వాలి మనకి అనేది ఎవరిస్తారు మనకంటే చక్కగా దేవుడు. అసలు నాకు ఆ చింతే ఉండదు. నేను నడవలేకపోయినా నన్ను ఎత్తుకోనన్న దేవుడు తీసుకొని వెళతాడు. అలాగని ఇక్కడ మనం చూస్తే ప్రభు చక్కగా తెలియచేస్తున్నాడు. మోషే కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు. కొండ అనుభవం అనేది చాలా ఉన్నతమైనటువంటి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు మోరియా కొండ సమర్పణ కొండగా మనం చూస్తున్నాం.
కల్వరి కొండ ప్రాణం పెట్టిన కొండగా చూస్తున్నాం. ఒలీవ కొండ ప్రార్థించిన కొండగా చూస్తున్నాం. యోహాను సువార్త 17 అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి కొండ దిగువ భాగంలో, దిగువ భాగము గెత్సేమనే తోట, పై భాగము ఆరోహణమైన స్థలం. కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన పనంతటిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అని తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొండ క్రింద ఉన్నవారు మహిమను చూచారు. అలాగునే ఈ 70 మంది మైదానపు అనుభవం కలిగిన వారు అలాగునే ఎప్పుడైతే కొండ మీదకొచ్చి దూరంగా సాగిలపడ్డారో దేవుణ్ణి చూచే అంతస్తు అనేది వారికి ఇవ్వబడింది. ఏ మోషే నీతో కలిసొచ్చాం, నువ్వేమో నేను పిలిచాడు మమ్మల్ని పిలవలేదని ఆమె సణుక్కున్నారా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగునే దేవుని పిల్లలమైన మనం ప్రభు చెప్తున్నారు చివరిగా మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును, నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడు. నిర్గమకాండం మాకు తెలిసిందంటే ఏం తెలుసు మనకి? ఎప్పుడు చదివినా క్రొత్త మర్మాలు వస్తాయి. నా దగ్గరికి వచ్చి రేపటి దినాన నాకు ఒక మందిరాన్ని నిర్మించాలి, పరిశుద్ధ స్థలాన్నని మందస్సము యొక్క ఏర్పాటుని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. మందస్సము ఓబేదేదోము గృహములో ఉండటం వల్ల 3 నెలల్లో ఎంత దీవించబడాలో, కొన్ని సంవత్సరాలకు సరిపోయే దీవెన ఓబేదేదోము కుటుంబాన్ని సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తాం. ఇంకా మనకి టైం ఉంది. ధర్మశాస్త్రాన్ని పూర్తి చేస్తాను, 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు కల్లా ధర్మశాస్త్రాన్ని పూర్తి చేస్తాను అనుకుంటే చాలు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు కాదు, 1000 రెట్లు దేవుడు మనల్ని దీవిస్తాడు. నీ మనస్సులోనివి నెరవేరును, క్షేమముగా ఉండవలెను, చింత లేకుండా నీ ప్రభు తెలియచేస్తున్నారు గనక మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ మోషేకి పెట్టిన 6 రోజుల మేఘములో నిలిచాడు. 7వ రోజు దేవుని స్వరాన్ని విని దేవుని దగ్గరికి ఎక్కెళ్ళిపోయాడు. నలుబది రాత్రింబగళ్ళు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. ఒక్క మోషే కొరకు దేవుడు కూర్చున్నారు. బేతనీలో చెప్పుకోదగిన ఇల్లు ఏముండవు, అప్పుడు ఒక ఇల్లు, ఇప్పుడు ఒక ఇల్లు. బేతనీలో మరియా, మార్త, లాజరు ఉన్న ఇంటికి వెళ్తే ఆ ముగ్గురులో ఒక్క ఆమె కూర్చునేది. ఇద్దరు ఎప్పుడు లాజరు కనపడేవాడు కాదు, ఆ మార్తమ్మ ఎప్పుడు పనులు చేసుకుంటా ఉండేది. మరియా ఒక్కతే దైవ సన్నిధి, ప్రభు పాదాల దగ్గర కూర్చునేది. అందుకే 12 మందిని, ఏ చిన్న సంతోషం వచ్చినా ఈ 12 మందిని ఆ ఇంటికి తీసుకెళ్ళేవారట ప్రభు. అందుకే బేతనీకి వెళ్ళినప్పుడు ఆ ఒక్క ఆమె కూర్చుంది గనక ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చొని రావటం అనేది భలే సంతోషం. ఇదివరకు లాజరు సమాధికి 2000లో 2 సార్లు వెళ్ళాను అంతే నేను. మరి 24 మెట్లు ఉంటాయి, లోపల పెద్ద గది. చచ్చిపోయిన లాజర్ని ఒక మాట అన్నాడు, లాజరు బయటికి రా. పేరు పెట్టకపోతే బయటికి రా అంటే అందరు బయటకు వచ్చేసేవారు. కట్లు విప్పి పోనీయుడి, పిలిచే పని ప్రభుది, కట్లు కట్టింది మానవులు గనక ఆ కట్లు విప్పే పని ఎవరిది అంటే మానవుడు. అలాగునే ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. నాకు ఎఫెసులో ఉన్న ప్రభు ఏం చెప్పారంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘములకు, ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభం.
ఆ 7 సంఘాలకు వెళ్ళొచ్చానని ఎంతమంది బిషప్పులను పిలిచారు. మేము వెళ్ళలేకపోయాం. ఆ స్థలంలోనికి మీరు వెళ్ళారు. కానీ తీసుకెళ్ళిన ఆయన ఎవరు అంటే ప్రభు. నేను చెప్తున్నా గదా! చివరి రోజు వరకు 2,00,000 కావాలా? ఎవరిస్తారు? కాబట్టి ఒక్క రాత్రిలో 3 సార్లు చదివాను నేను. 150, 150 నా అనుభవమే చెప్తున్నా మీకు. 5 గంటల కల్లా రూ. 1,00,000 దేవుడిచ్చాడు. ప్రభు చెప్తున్నారు, నేను చేసే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు అగోచరం. మన పాట ఏమని పాడాం? 1,50,000 వచ్చును నా పేరు మీద. ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. నా పేరు మీద 1,50,000 ఉంది. కానీ 15,000 మటుకు నీది కాదు. అందుకే అయ్యగారు రాస్తారు, లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వచ్చొచ్చు. దేవుని విషయములో లక్షణముగా మరి మనం ఎప్పుడైతే దేవుని కొరకు వాడతామో, ఆ టైంకి మనకేం కావాలో అవన్నీ మనకు ఎవరిస్తారు అంటే దేవుడిస్తాడు. ఆశతో పాపం కొండెక్కారు. ఆటంకంగా లోపాలు కనపడిని రక్త ప్రోక్షణ అనేది కొండ క్రిందకి ఉన్నవారున్నారు, కొండ పైన ఉన్నవారున్నారు. ప్రభువుని చూచారు, ప్రధానులుగా మార్చబడ్డారు. ఏ హాని జరగలేదు. అలాగే బలహీనతలు రావచ్చు, ఏ ప్రమాదము అనేది మోషే సుఖోపవాస ధ్యానములు చేసేవారికి కుటుంబాలన్నీ సౌభాగ్యవంతంగా వర్ధిల్లుతూ ఉంటాయి గనక ఎవరు కూడా ఆ పోయిన సంవత్సరం చదివాంలే నిర్గమకాండం అని అనుకోకూడదు. నువ్వు ఎప్పటికప్పుడు చదువుతున్నప్పుడు నిన్న గిన్నె కడుక్కున్నావులే, పాత్రలు ఇయ్యాలి ఎందుకు అనుకున్నావా? కాబట్టి ఎప్పటికప్పుడు పాత్రను శుద్ధి చేసినట్లు మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. ఆ చూడగలిగిన అంతస్తు ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రములు, లేని వార్త పుట్టించవద్దు అని ఈ దిన పాఠములో మీరు మాకు నేర్పిస్తున్నారు. నాయన, నీతో మేము ఉండాలి అంటే ద్వారము దగ్గరికి వచ్చి కదురు చేత పట్టుకొని చెవికి ఏ రీతిగా గుచ్చవలెనో నేర్పించారు. అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లించాలి. జక్కయ్య నీతో నడుస్తూ వల్ల ధర్మశాస్త్రాన్ని నేర్చుకోగలిగాడు. ఈ మోషే సుఖోపవాస ధ్యానములలో ఏ టైంలో మేమేమి నేర్చుకోవాలో, పర్వత అనుభవము, కొండ శిఖరాగ్ర అనుభవము, నిన్ను చూచి అనుభవము, నీ ధర్మశాస్త్రమును, నీ యొక్క ఆజ్ఞలను పాటించే అనుభవము, ప్రోక్షణ రక్తము క్రింద మేముండి నీ ఆజ్ఞలకు విధేయుల మౌదుము అనే ఒప్పందము మాకివ్వండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠించండి. ఈ మాసములు ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో, వివాహ దినాలు ఉన్నాయో దీవించండి. ఏ కుటుంబము బలహీనతతో దుఃఖములో ఉన్నారో, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్న దీవెంతో నింపివేయమని, ప్రతి ఒక్కరిని కృప వెంబడి కృపను ఇచ్చి ఆశీర్వదించమని, మా మధ్య నిలిచి మమ్మల్ని దీవించచ్చు అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించిన యేసయ్య శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేసి సమాధానము సమృద్ధిని మీకు నింపివేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.